హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మాధవి. వెల్కమ్ టు మధు యూనివర్సల్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో టమాటా ములక్కాయ ఉల్లాకుతో టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఉల్లాకుతో టమాటా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కళాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూన్ మినపప్పు, ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూను జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసుకొని వేయించుకున్న తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి టమాటా కూరలో ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఆ ఘాట్ అనేది ఆ టమాటా కర్రీలో తెలిసి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత ములక్కాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పొట్టు తీసుకొని ఉల్లిపాయల్లో వేసేసుకొని ఇవి కూడా కొంచెం ఒక 2-3 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ పసుపు వరకు వేసుకొని ఇవన్నీ కలిపి వేయించుకోవాలి. ఇవన్నీ మాడకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఉల్లాకుతో ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో నేను ఒక పావు కిలో టమాటాలు తీసుకున్నానండి. టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో రుచికి సరిపడినంత ఉప్పు, ఒక పావు స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువ వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది. మనం ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం మగ్గిన తర్వాత నేను ఒక కట్ట ఉల్లాకు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు చక్కగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఆ టమాటాలోని రసం దిగి సరిపోతుంది ఉడకటానికి. చూడండి, 15 నిమిషాల తర్వాత ఎంత చక్కగా వాటర్ అనేది ఊరిపోయింది. కూర కూడా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా, కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు కొంచెం హైలో పెట్టుకొని వేయించుకోవాలండి. నీరు అనేది ఇంకిపోవాలండి. టమాటా కూరలో నీరు ఉంటే అసలు టేస్ట్ ఉండదు. కొంచెం కూర అంతా దగ్గరికి చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా మగ్గిపోయింది. టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి.